షిన్చాన్ స్పిన్ ఆఫ్ సీజన్ 1 ఏలియన్ వర్సెస్ షినోస్కే రివ్యూ. అయితే ఇది సీజన్ 1 అనమాట. నేను చూసింది మొన్న సాటర్డే రిలీజ్ చేశాడు కదా. అయితే ఈ సీజన్ 1 గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. దాని తర్వాత దీనికి ఎన్ని సీజన్స్ ఉన్నాయి, ఇంకా అదేంటి అని మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే సీజన్ 1 స్టోరీ చెప్తాను మీకు. ఏం లేదు, మన షిన్చాన్ అండ్ ఫ్యామిలీ ఏంటంటే అనుకోకుండా ఒక స్పేస్ షిప్లోకి వెళ్ళిపోతారు. ఎలా వెళ్ళిపోతారు కూడా వీళ్ళకి అర్థం కాదు. ఒక మనకి డీమార్ట్ ఎలాగో వాళ్ళకి ఏదో ఒక మార్ట్లోకి వెళ్ళి షాపింగ్ మాల్కి వెళ్ళి షాపింగ్ చేస్తూ వస్తారు. బయటికి వచ్చిన తర్వాత కళ్ళు మూసి తెరిచేలోపు ఈ స్పేస్ షిప్లో ఉంటారు. ఎలాగో వెళ్ళారు ఈ స్పేస్ షిప్లోకి, వీళ్ళతో పాటు ఇంకో కొంతమంది వచ్చారు. అయితే అసలు ఏంటి కథ, ఈ స్పేస్ షిప్ నుంచి బయటపడ్డారా లేదా అనేది స్టోరీ అనమాట. అయితే ఇంకా ఓవరాల్గా ఎలా ఉందంటే ఓకే బాగుంది, పర్లేదు, ఓకేగా ఉంది. నాకు మరీ ఎక్కువే అనిపించలేదు, పర్లేదు, బాగానే అనిపించింది. స్పిన్ ఆఫ్ సిరీస్ నేను ఫస్ట్ టైం చూడడం, నాకు అంతగా ఫస్ట్ సీజన్ ఎక్కలేదు. అది ఎందుకో మరి నాకు అర్థం కాలేదు, డబ్బింగ్ వల్ల లేదంటే ఏమో మరి నాకు అర్థం కాలేదు. కానీ డబ్బింగ్ బాగానే ఉంది గైస్. కాకపోతే ఒక్కొక్క దగ్గర మిర్చి క్యారెక్టర్ ఉంది తెలుసు కదా, యోషిని మిర్చి క్యారెక్టర్స్. అందులో మిర్చి క్యారెక్టర్ని మిర్చి అంటున్నారు, అదే మిర్చి. ఏంటది డబ్బింగ్. అండ్ నొహారా ఫ్యామిలీనేమో నొగారా ఫ్యామిలీ అని అంటున్నారు. నాకు అది నచ్చలేదు, ఈ రెండు విషయాలు నచ్చలేదు డబ్బింగ్లో. సోనీ ఒకటి చేస్తే ఇలాగే ఉంటుంది, కొంచెం ఇంకోటి చేసినా బాగుండు పని. కానీ మనకి ఏదైనా హంగమోడి తీసుకురాలేదు, సోనీ ఒకటి తీసుకొచ్చాడు, కొత్త సీజన్స్ కొత్తవన్నీ. సో అన్నీ అప్రిషియేట్ చేయాలి. కానీ చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, అది చూసుకుంటే బెటర్. అండ్ ఇందులో ఏమైందంటే సీజన్ 1 కొంచెం ఓకేగా ఉంది, మరీ ఎక్కువగా అనిపించలేదు నాకు. ఫస్ట్ నుంచి 5th ఎపిసోడ్ వరకు బాగానే అనిపించింది. దాని తర్వాత ఏమైందో కానీ అంతగా స్టోరీ లేనట్టు అలా వెళ్తూ ఉంటుంది ఫ్లాట్గా. దాని తర్వాత ఎండింగ్లో ఏదో కొంచెం బాగుంటుంది, 9th ఎపిసోడ్ అనుకుంటా, ఏదో బాగుంటుంది. దాని తర్వాత ఇంకో 2-3 ఎపిసోడ్లు ఉంటాయి, 13 ఎపిసోడ్స్ టోటల్, అంతే, ఇంకా అయిపోద్ది. నేను దీనికి ఇస్తున్న రేటింగ్ వచ్చేసి 3.4/5. అండ్ మీరు చూస్తే మీరే ఎంత ఇస్తారు రేటింగ్ కింద కామెంట్ చేయండి. నేనైతే ఎంత ఇస్తాను. ఓకేగా ఉంది. అండ్ దీనికి 4 సీజన్స్ ఉన్నాయి. ఆ 4 సీజన్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. సీజన్ 1 ఏలియన్ వర్సెస్ షినోస్కే, సీజన్ 2 టాయ్ వార్స్, సీజన్ 3 లోన్ వుల్ఫ్ విత్ ఫ్యామిలీ, సీజన్ 4 లాస్ట్ సీజన్ అనమాట, ఓ నో షినోస్కే. ఇదనమాట సీజన్స్. అండ్ నేనైతే లాస్ట్ సీజన్ గురించి వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే అది ఒకసారి ఎపిసోడ్ చూశాను జాపనీస్ లాంగ్వేజ్లో సబ్‌టైటిల్స్తో, భలేగా ఉంది ఆ ఎపిసోడ్ మాత్రం, ఇప్పటికీ మర్చిపోలేను. అండ్ అందుకనే ఆ సీజన్ గురించి వెయిట్ చేస్తున్నారు. అండ్ టాయ్ వార్స్ ఆల్రెడీ తెలుగులో ఉంది, తెలుగులో టాయ్ వార్స్ చూస్తాను, ఈరోజు చూసి రేపు రివ్యూ ఇస్తాను. అండ్ సీజన్ 3 అంటారా, సాటర్డే వస్తుంది నాకు తెలిసి, వీకెండ్స్ కదా వస్తుంది ఇవి. సీజన్ 3 అండ్ 4 సాటర్డే సండే కవర్ అయిపోతాయి. సో అండ్ సీజన్ 2 ఫస్ట్ చూసేస్తాను నేను, ఎలాగ ఉంటుంది. అసలు సీజన్ 1 ఎండింగే వీళ్ళు అది ఎర్త్కి వెళ్ళరు, ఇంకో సైడ్ వెళ్తారు. అక్కడ టాయ్ వార్సా లేదంటే దానికి సంబంధం లేకుండా సీజన్ 2 తీస్తారా అని నేను చూద్దాం అనుకుంటున్నాను. అందుకే ఎలాగో కంటిన్యూ చేయాలి, అందుకనే కొంచెం అలా ఉందన్నమాట, ఆతృతగా ఆపుకోలేకపోతున్నాను సార్. ఎందుకంటే సీజన్ 1లో వీళ్ళు ఎర్త్కి వెళ్ళరు, నేను చెప్తున్నాను కదా, వీళ్ళు ఎర్త్కి వెళ్ళరు, ఇంకో సైడ్ వెళ్ళిపోతారు షిన్చాన్ చేసిన పని వల్ల. సో ఏంటి అసలు ఈ టాయ్ వార్స్ దగ్గరికి వెళ్తారా, అదే టాయ్స్ దగ్గరికి వెళ్తారా, టాయ్స్ ఉండే ప్రపంచంకి ఏంటో మరి చూడాలి. మీకు ఎలా అనిపించింది మరి సీజన్ 1 ఏలియన్ వర్సెస్ షినోస్కే? మరి చెప్పండి, కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లుగా అయితే నచ్చిందని చెప్పండి, లేదంటే లేదు, ఓకేనా? అయితే మరి ఇంతే. మరి ఈ వీడియో వచ్చేసి చాలా రోజులైంది మనం వీడియో చేసి, దాదాపు 1 month అనుకుంటా, దానికి పైన అయ్యి ఉంటుంది, 42 days అయింది. గచ్చియా కూడా రివ్యూయే లాస్ట్ మంది, సో ఇది మంది అంతే. నెక్స్ట్ ఇంకా మంచి వీడియోస్ వస్తాయి, ఓకేనా? ఇంతే. మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన కనిసి మీరు పెట్టుకోండి. మళ్ళీ ఇంకో రివ్యూ కానీ ఎక్స్ప్లెనేషన్ వీడియో కానీ ఏదో ఒక దాంతో వస్తాను. బై గైస్, ఇంకో వీడియోతో మేము వస్తాం. బై.